హాయ్ అందరు ఎలా ఉన్నారు? ఇదొచ్చేసి 2 లెహెంగాస్ అండి. వీరిద్దరూ అక్క చెల్లెళ్ళయి. సో, వీళ్ళలో ఒకళ్ళు మెచ్యూర్ ఫంక్షన్‌కి సో, ఇద్దరు అక్క చెల్లెళ్ళకి సేమ్ లెహెంగాలు తీసుకొచ్చారు. సో, నేనైతే 2 మోడల్ కూడా సేమ్ పెట్టమన్నారు. ఏం లేదండి, రౌండ్ నెక్ పెట్టేసి మనం డబల్ లేసేసి ఈ మధ్యలో గ్యాప్ ఉన్నాయి పూసలు కుట్టేసాము. హ్యాంగింగ్స్ అవైతే వద్దులేండి అని అన్నారు. ఇవొచ్చేసి హ్యాండ్స్‌కి పూసలు కామన్‌గానే అందరూ అడుగుతున్నారు. సో, ఈళ్ళు గూడా అలాగే వేయించుకున్నారు. లాస్ట్ వీడియోలో పెట్టిన రెడ్ కలర్ శారీ ఉంది కదండీ! ఆ శారీ, ఈ 2 లెహెంగాసు సో, ఈ ఫంక్షన్ వాళ్ళయే. ఈ రెండిటికి గూడా గ్రీన్ కామన్. రెండే కాదు, వస్తున్న లెహెంగాస్ అన్నిటికి గూడా గ్రీన్ కామన్‌గా ఉంది చున్నీ వచ్చేసి. సో, ఇదొచ్చేసి అసలు ఫంక్షన్ పాపకి ఇది. ఆ శారీ ఈ లెహెంగా ఆ ఫంక్షన్ అమ్మాయి. హ్యాంగింగ్స్‌కి మన దగ్గర లేస్‌లుంటే ఇలా ఫినిషింగ్ ఇస్తే బావుంటాయి. మరీ ప్లెయిన్‌గా కాకుండా. సో, ఇవొచ్చేసి సేమ్ రౌండ్ నెక్ డబల్ లేసేసాము. కాకపోతే పూసలు కాకుండా తినకొచ్చేసి మగ్గం వర్క్ బీడ్స్ ఉంటాయి కదా! అవైతే అంటించాను. ఇద్దరికి గూడా పఫ్ హ్యాండ్స్ వచ్చినియి పెట్టమని అన్నారు. ఈ దీనికొచ్చేసి జెరీ వచ్చి గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, కాపర్ కలరు. సో, అందుకని కాపర్ కలర్‌లోనే మనం పూసలు కూడా ఏసింది. ఎందుకంటే ఈ పింక్ అయితే దొరకట్లేదు. గ్రీన్ వేసిన ఫినిషింగ్ బాగోదు. సో, అందుకని కాపర్ కలరు తీసుకొని బీడ్స్ ఇద్దరికి కూడా సేమ్ కలర్ వేసామన్నమాట. ఈ మస్టర్డ్ యెల్లో మీద కన్నా ఈ పింక్ మీద గ్రీన్ కాంబినేషను లేస్ గానీ, బీడ్స్ గానీ నీట్‌గా కనిపిస్తున్నాయి. ఎలాగో ఫంక్షన్ అమ్మాయి హైలైట్ కావాలి కాబట్టి కలర్ కాంబినేషన్ అయితే ఇది కరెక్ట్‌గా సరిపోయింది. సో, ఇవైతే బాగున్నాయి. దీనికి కూడా చెప్పాను కదా, అన్నిటికీ గ్రీన్ చున్నీ కామన్ అని. ఇలాంటి లెహెంగాస్ నా దగ్గరికి చాలా వచ్చినాయి కుట్టడానికి. అన్నిటికి కూడా గ్రీన్ చున్నీనే కామన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.